నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు తెలంగాణలో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ దేశంలో కూడా చూద్దాము. అట్లనే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డే సందర్భంగా అందరూ ఉపాధ్యాయులకు, గురువులకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా. అయితే ఈ ధన్యవాదాలు చెప్పుకునే టైంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేసిందని అంటే వాళ్ళ నెత్తిన దెయ్యాన్ని కూర్చోబెట్టింది. ఏం జరిగింది అంటే ఓవర్ నైట్ 6,000 మంది పైచిలకు గురుకుల టీచర్లని, ఏది కాంట్రాక్ట్ టీచర్లు అయితేంది, ఇంకా రెగ్యులర్స్ కానీ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురుకులాల్లో చాలామంది ఇట్లాంటి టీచర్లు ఉన్నారు, లెక్చరర్లు. వీళ్ళందరూ కూడా ఓవర్ నైట్ పీక్ పడేసిందంట. అది ఇవాళ టీచర్స్ డే గిఫ్ట్ ఎవరు, మన రేవంత్ రెడ్డి మన తెలంగాణ టీచర్లకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. 6,000 మంది అంటే మామూలు విషయం కాదు. గుంపమేస్తారు దాదాపు 25,000 జనాభా అన్నట్టు కదా, ఒక కుటుంబాన్ని తీసుకుంటే యూనిట్. అంతే కదా. ఎంత దారుణం ఇది. అయితే ఉపాధ్యాయ దినోత్సవం నాడు వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవము, గురువుల పట్ల ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ఈ గుంపు మేస్త్రికి ఉన్నటువంటి గౌరవం ఈ పాటితో తెలియజేస్తుంది. కానీ దానికి తోడు ఇంకొకటి ఏమైందంటే తొలగించిండు. ఇప్పుడు ఇయర్ మధ్యలోకి వచ్చినాము, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉన్నాము. ఈ రోజు తొలగిస్తే నీ విద్యార్థులకు చదువు ఎవరు చెప్పాలి? వాళ్ళకి పోర్షన్ కంప్లీట్ కాదు. పోనీ వీడిని తొలగించడానికి ఎక్కడైనా ఉద్యోగం వస్తుందా అంటే దొరకని పరిస్థితి. ఇక్కడ 2 విషయాలు, వాళ్ళకి 3 నెలల శాలరీ అవును, వాళ్ళు ఆల్రెడీ ఎట్లా ఉండుంటారు. ఇవాళ ఉద్యోగం తీస్తే రేపు అప్పు కూడా పుట్టదు. అవును, అదొకటైతే ఈ మధ్యలో సంవత్సరం నువ్వు అన్నట్టు మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు పిల్లలు ఆగమవుతారు కదా. నువ్వు 6,000 మందిని రిక్రూట్ చేస్తావు ఓవర్ నైట్, ఇతను అవుతుందా? చేయలేడు. ఇలా అందుకే గౌరవరెడ్డి గురుకుల పోరాలంతా వచ్చి బయట వచ్చి ఇలా వాళ్ళు సన్మానం చేసుకునే రోజు ఇలా రోడ్డు మీద వచ్చి గొడవ చేస్తారు. పోయినారు ఒకసారి చూసినాడంటే ఈయన ఇటు తిరుగుతున్నాడు, ఫుట్బాల్ అని ఇంకేందో అదని ఇదని తిరుగుతున్నాడు. వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు పోయి. అదొక పెద్ద విషయం అయింది. అదేంటంటే ఏదో ఉంటుంది చూడు, ఒక వర్డ్, రాముని తోక కపిరాజు ఇట్లా అని అంటే రాముని తోక అని చదివినట్ట. అందులో నథింగ్ విల్ చేంజ్ ద వరల్డ్ యాజ్ టెక్నాలజీ అని చదవాలి, మొత్తం కలిపి చదవాలి. నథింగ్ విల్ చేంజ్ ద వరల్డ్ అని చదివి యాజ్ టెక్నాలజీని అడిపోయింది. అది మొత్తం ప్రచారమైంది. ఇంగ్లీష్ రాకపోతే కామాలు పులి స్టాప్లు ఎడబెట్టాలి, తెలియకపోతే చదువుకుంటే తెలుస్తుంది. ఇలా గురువు వచ్చాము, నీకు గురువులు లేనట్టు లేదు. గురువులకు పంగనామాలు పెట్టే మనిషి కదా. ఆయన మాట్లాడి ఏ కాంక్లేవ్లో ఇలా మాట్లాడి ఇంగ్లీషు అది పాడమన్నట్టే ఉంది. ఆడ వచ్చిన వాళ్ళు నవ్వుకున్నారు. ఇక్కడ రాష్ట్ర ఇజ్జత్ పోయింది. ఎందుకంటే నీకు రాదని తెలుసు అందరికి. అడ్వాన్స్ టెక్నాలజీ నువ్వు పోయి మాట్లాడతావాడ, నీకు ఏ అంటే ఏదో తెలియదు. పోనీ నీకు వచ్చిన భాషలో మాట్లాడాలి. నేను కొట్టిరా ఇంగ్లీష్లో మాట్లాడాలి. రాసిచ్చిర్రు, ఎక్కడ పులిస్ సాల్వ్ వేయడానికి అమ్మాలు తెలియదు, చదివిండు. సరే, ఈయన చదువు అట్లా ఏడిస్తే ఇప్పుడు మామూలు చదువుకునే పోరాలు చదువు ఆగం చేస్తున్నారు. లేదు, దీని వెనుక ఒక కాన్స్పిరసీ ఉంది, ఇంకొక మూర్ఖత్వం ఉంది. నేను మొదటి నుంచి కూడా పిసిసి అధ్యక్షుడు నుంచి కూడా ఒకటి ఏం పట్టుకుండు, కేసీఆర్ అనే పేరు రూమాప్తా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చాలా సందర్భాలు అన్నాడు. శాసనసభ సాక్షి కూడా చెప్పిండు. దానికి తగ్గ టాలెంట్ మీ దగ్గర ఉండాలి కదా. ఉండాలి. కానీ దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు సంవత్సరానికి సాలిన 1 year కు ఒక విద్యార్థి పేరున 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. అటువంటి విద్యార్థులను 6,000 మందిని తొలగిస్తే వాళ్ళకి పాఠాలు ఎవరు చెప్పాలి? వాళ్ళకి పోర్షన్ ఎవరు కంప్లీట్ చేయాలి? పోనీ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే గురువులందరం పెడుతున్నారు. యాక్చువల్లీ ఇంతకుముందు గురుకుల పాఠశాలల్లో దాదాపు 2014లో 240, 280 పాఠశాలలు ఉంటే అవి 1,050 తీసుకొచ్చారు. అంటే అప్పుడున్న ఒక కాన్సెప్ట్. నీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇవాళ మన దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ నగర్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్కి పోయినాం. మా లయన్స్ క్లబ్ తరఫున వాళ్ళకి పెన్నులు పెన్సిల్ పంచడానికి, తర్వాత టీచర్ని సన్మానించడానికి పోయినాం. అందరికి సన్మానించడం పంచడం అయితే వాళ్ళు కూర్చోబెట్టి ఛాయ్ పోసి టీచర్, మరి ఏంది మేడం మంచిగా ఉందా అంట, ఈడ నడుస్తుందా అంటే మంచిగా ఉంది సార్. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారంటే పెడుతున్నామన్నారు. మరి పొద్దుగాల టిఫిన్ పెడుతున్నారు అంటే పొద్దుగాల టిఫిన్ అప్పుడు పెడుతుండే సార్, ఇలా గవర్నమెంట్ మారినాక పొద్దుగాల టిఫిన్ పెడతారు అంటే ఇట్స్ క్లియర్ ఇండికేషన్ ఉన్నది. ఆ గవర్నమెంట్ తేడా క్లియర్గా ఎడ్యుకేషన్ సిస్టమ్లో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. 100%. ఉదయం అల్పాహారం స్కీమ్ బంద్ చేసిండు. మధ్యాహ్న భోజన పథకంలో పురుగులన్నం పెడుతున్నారు. ఆ డబ్బులను ఎడిపోయినాయి.
అయితే ఇది ఇది ఒక వర్షన్ అయితే డ్రెస్సులు బుక్స్ ఇవన్నీ కూడా సరైన టైంకి అయినటువంటి పరిస్థితి. దానికి ఆ మినిస్టర్ ఈయననే ఈయన ఎన్నడూ కూడా దాన్ని చదువురాని మినిస్టర్ సమీక్ష చేసిన పాపాన పోలేదు. వాళ్ళకు ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయులను తొలగించిన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోతేవి. ఇది అసలు నువ్వు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ కుట్ర ఎందుకంటున్నా అంటే తొలగించాలి, పేరుని తొలగించాలి అని ఆయన ఆలోచన ఏంటంటే చాలా సందర్భాల్లో చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ మండలానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ ఎక్సలెన్స్ స్కూల్ పెడతాయట. అరే ఈ ఉన్న స్కూల్ ఏం చేస్తారా బాబు? పెట్టినాక ఇవి తీసేయి. నువ్వేం పెట్టకముందు హాల్ లేదు, స్కూల్ లేదు, కొడుకు పేరు సోలింగం అని నువ్వేం పెట్టకముందే ఉన్న వాటిని పీకేస్తే వాళ్ళు ఎట్లా చదువుకోవాలి, ముందుకు ఎట్లా సాగాలి? ఇంత సోయి లేని పనులు ఇవాళ టీచర్స్ డే అని కూడా ఇంకితం అంటే ఆ సోయి లేనట్టు తెలియనట్టుంది టీచర్స్ డే అని తెలియక ఓవర్ నైట్ పీకేసారు. ఎంత దారుణమైంది, ఎంత క్రూరత్వం అంటే బర్త్డే రోజే మర్డర్ చేసినట్టు. టీచర్స్ డే రోజు వాళ్ళని తీసేసినామంటే నువ్వెంత క్రూరుడు అని అర్థమవుతుంది. అయితే ఈ క్రూరునికి ఈ పాపాలన్నీ కూడా ఈ క్రూరునికి అండగట్టే అవకాశం తక్కువ ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ అవుతున్నాయి కావచ్చు. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని ఈ పాపాలన్నీ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ అవుతున్నాయి. ఆ పాపం మండుతుంది. ఇది ఇది విద్యపై ఈయనకున్నటువంటి శ్రద్ధ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ పార్టీతో మిత్రులుగా గమనించగలరు. ఇదొక విషయం అయితే, రెండవ విషయం ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు ఆయన టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఇందులో ఫైబర్ గ్రిడ్లో డైరెక్టర్ ఉండే కొంతం దిలీప్ ఆయన డిజిటల్ డైరెక్టర్ కదా, తెలంగాణ డిజిటల్ డైరెక్టర్. అవును, ఆయనను రోజు పోస్ట్ పెడుతుండని ఇవాళ అరెస్ట్ చేసారు. ఆయన అద్భుతంగా పెడుతున్నారు. ఏంటంటే దేనికానికి మనం అరటిపండు వచ్చి పెట్టినట్టు ఇది తప్పు ఇది ఒప్పు క్లియర్ గా మంచి లాంగ్వేజ్ తోనే పెడుతున్నాడు. ఇంకా ఆ లెవెల్లో కూడా దిగజారలేదు. నీకు దాన్ని కూడా తట్టుకోలేకపోతుంది. ఏ రోజుకి ఆ రోజు బట్టలు ఇప్పుతున్నాడు, మీ చేతకాంతరం చూపిస్తున్నాడు. ఇలా సడన్ గా తీసుకుపోయి ఆయన ఇంటికి పోయాయంట. ఇంతకుముందు ట్రై చేసాడు, కేసు పెడితే ఆయన హైకోర్టు పోయి స్టే తెచ్చుకోండు. వాళ్ళు హైకోర్టు అడిగారు ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, చేయొద్దని చెప్పింది. ఇలా సడన్ గా పోయి సిసిఎస్ పోలీసులు పోయి ఎత్తుకొచ్చిరండి. ఎత్తుకొస్తారంటే మాకు కూడా తెలియదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎత్తుకురమ్మని ఎత్తుకొచ్చినాం. అంటే ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు, ఏం లేదు. ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఎవరిదో ట్విట్టర్ హ్యాండిల్ ఇచ్చారంట, ఈయన కాదు అది. అంతే, నీకే చదువు రాదంటే నీకెందుకు వాళ్ళు కూడా చదువు రాకుండా చేస్తుంది. వచ్చి రానున్న పెట్టుకుంటుండు. ఇప్పటికి నెలకొకరిని మారుస్తుండు కదా. ఇక ట్రాన్స్ఫర్లు కూడా అట్నే ఉన్నాయి. ఈ ఎంత అసలు ఈ ప్రభుత్వ పాలన ఇది ఏం చేస్తుండనే ఆలోచన లేదు. మీరు వ్యూవర్స్ కొనతం దిలీప్ ఎవరైనా కొట్టండి, గూగుల్లో కొట్టండి, ట్విట్టర్లో కొట్టండి, ఆయన పెట్టిన పోస్టులు చూడండి. కొరకరాని కొయ్యండి. ఇప్పుడు ప్రభుత్వానికి ఆయన ప్రతిదీ 10 నిమిషాలలో బట్టలు ఇప్పుతురు ఈ గవర్నమెంట్ చేసే పనికి మాలిన పనులు. అయితే ఎంత అసమర్థులు అంటే ప్రతి విషయంలో అసమర్థత కనబడుతుంది. అవును. ఇలా ఎంత ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ అంటే నియమన్న వర్షాలు వచ్చినాయి కదా, ఈ కేంద్ర ప్రభుత్వం ఒక నిధులు ఇస్తుంది అన్ని రాష్ట్రాలు, నేషనల్ డిజాస్టర్. అయితే ఈ గుంపు మేస్త్రి, ఈ ప్రభుత్వం, ఈ అసమర్థ నాయకత్వం, అసమర్థ ప్రభుత్వం, ఈ వీళ్ళంతా కూడా అందరు కలిసి, ప్రభుత్వం అంటే అందరూ అధికారులు నాయకులు అందరూ కలిసి లెటర్ కూడా రిక్వెషన్ లెటర్ కూడా హోమ్ అఫైర్స్ మినిస్టర్ రిక్వెషన్ కూడా పెట్టలేదు. తెలివిగా ఏం చేసిండు బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, మమ్మల్ని అడగని కూడా అడగలేదని కూడా లెటర్. సోయి లేని ముఖ్యమంత్రి మాకు కనీసం ఒక చిన్న చిట్టి కూడా రాయలేదు బాబు. మా దగ్గర 1300 కోట్ల ఫండ్స్ ఉన్నాయి, మీకు స్టేట్కి రావాల్సినవి. మీ దగ్గర కూడా 200 కోట్ల ఫండ్లు ఉన్నాయి మీ స్టేట్లో ఆల్రెడీ, అవి వాడుకోవడం చేత కాలేదు. మేము పంపించిన హెలికాప్టర్లు కానీ, పంపించిన బోట్లు కానీ, మా టీం కానీ వాడుకునే కెపాసిటీ యూటిలైజేషన్ వాడిన వాటికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేదు, మాకు ఇన్ని కావాలని నువ్వు డిమాండ్ చేయలేదు, రిక్వెషన్ లేదు, లెటర్ లేదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు ఇవన్నీ అర్థం. అసలు ఇంత అసమర్థంగా ఎన్నుకున్నావా? ఇంత ప్రజలు ఇంత తప్పు చేసిరా? ఏమన్నా జోక్ నోటుకొచ్చాడు మాట్లాడేంత ఈజీ కాదు అడ్మినిస్ట్రేషన్ అంటే. ఎంత నీచానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కనీసం ఏఐసిసి కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి, చాలా చేయాలి. ఎంత దరిద్రమై అంటే జీరో అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రాన్ని మొత్తం దిగదార్చినటువంటి పరిస్థితి ఏర్పొచ్చింది. ఇక ఇంకొక ఇప్పుడు 9 నెలలు అయింది కదా, ఇంకొక 9 నెలలు ఈయన పరిపాలన కొనసాగితే చిప్ప చేత పట్టుకోవాలి. 100% రెవెన్యూస్ మొత్తం డౌన్ అయితే. ఎందుకంటే ఇక్కడ ఉన్న మేజర్ కంపెనీస్ దే విల్ ట్రై టు ఫైండ్ ఎ బెటర్ ప్లేస్
ఇంకోటి అదొకటి జరిగే అవకాశం ఉంది. రెండవది ఈడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ను మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తుండు హైడ్రా వల్ల. ఇలా చూస్తే మనం జూలైలో ఏది 1400 కోట్ల ఆదాయం వస్తే ఏది రిజిస్ట్రేషన్ ద్వారా ఇలా ఆగస్ట్కి వచ్చేసరికి సగమైందండి, 700 కోట్లే వచ్చిందండి. ఈ లెక్కన ఇట్లా పడుకుంటూ పోతే రేపు జీరో అవుతుంది, ఇంకా అడగ తినడమే ఉంటుంది, ఏం లేదు. అదే ఈ రాష్ట్రంలో సంక్షేమం అమలు కావాలంటే ప్రధానమైనటువంటి ఆదాయ వనరు రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. రెండవది మద్యం. ఈ రెండు ఈ సంక్షేమాన్ని కాపాడుతున్నాయి. అటువంటిది ఒక రంగాన్ని దివాలా తీసి ఇచ్చినావు. నీకు అందులో నువ్వు రియల్ ఎస్టేట్ పుట్టినా అని గొప్పలు దాన్నే సంఘం అనిపిస్తున్నావు కదా. నువ్వు ఎవరిని కూల్చినావు? నీ మినిస్టర్లను కూల్చినావా? నీ అన్నది కూల్చినావా? అందరు పశు వాళ్ళని కూల్చు కదా. అస్మత్పుర చెరువు అంట, దాంట్లో అరిజన వాడంట, వాళ్ళు పాప మొత్తుకుంటుంటే బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్కి ఏంటంటే ఈ గవర్నమెంట్ సంబంధించింది ఎవరిని కూలగొడతలేడు, ఎవరిని కూలగొడతలేదు. ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది. ఈ వారం ఉన్నాయి, శ్రీనివాస రెడ్డి ఉన్నాయి, మీ తమ్ముడి మీ అన్నయ్య కూడా ఉన్నాయి కదా. అన్నది కూడా ఉంది కదా. మరి పోయి పాపం వాళ్ళకి నోటీసులు ఓవర్ రైడ్ ఇచ్చి కూల్ చేస్తారంట. వాళ్ళు ఏంది కర్మ మాకని వాళ్ళు ఏడుస్తున్నారు. దాదాపు ఎప్పుడు 40-50 ఏళ్ల కింద కట్టుకున్న 50 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే ఇచ్చిందంట. ఇచ్చినటువంటి ఈ పట్టాలను ఈయన ఈ సోనియా గాంధీ వల్ల కుంభమేస్త్రి ఆధ్వర్యంలో కూల్ చేస్తున్నాం. నీ హైడ్రా దీనికోసమేనా? హైడ్రా పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అన్నాడు, హైడ్రా లాంటి వ్యవస్థ మంచిదే, అది ఆల్రెడీ కేసీఆర్ ఎప్పుడు స్టార్ట్ చేసిండు, కానీ దానికి ఉన్న ఎఫెక్ట్లు ఆలోచన చేసి దాన్ని ఎట్లా తీసుకుపోవాలని మనం కరెక్ట్గా దాన్ని వాడకపోతే అది భస్మాసుర అస్తం అవుతుంది. సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నాడు పవన్ కళ్యాణ్. అంటే సోషియో ఎకనామిక్ అంటే సోషల్గా ఎవరు ఈ పూర్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు ఎకనామికల్గా. తర్వాత ఇప్పుడు ఎకనామికల్ అంటే ఇదే ఇవాళ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది, రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. మిత్రమా నేను ఏమంటున్నా, అంత ఆలోచన చూసినావా? ఈ ఆలోచన నీకు లేదు. 2 రూములు ఉన్నటువంటి ఒక నిరుపేద ఎప్పుడో జమాన్లో కట్టుకున్నట్టు 30-40 ఏళ్ల కింద కట్టుకున్న ఇల్లును కూలి చేస్తే ఇవాళ కిరాయికి ఉండాలంటే నెలకు 10,000 ఇల్లు కిరాయి కట్టాలి. ఒకవేళ ఇల్లే కట్టుకోవాలనుకుంటే 5-6 లక్షలు పెట్టాలి. 6 రూములు కట్టుకోవాలంటే ఈ బడ్జెట్ అంతా ఈ వ్యయమంతా ఆ సామాన్యం దగ్గర ఉంటుందా? ఇది ఎంత ఎఫెక్ట్ అవుతుంది, మన జీవితం మీద ప్రభావం చూపుతుంది కదా. రానుభవన హైడ్రా అనేది సామాన్యుల పాలిట శాపమైంది. ఎట్లయింది? 2 రకాలుగా. ఏదో చర్లలో ఆడనో ఎన్నో ఎఫ్టీఎల్ చిన్న చిన్న ఇల్లు కట్టుకొని బతికే వాళ్ళు ఆగమవుతున్నారు. రెండోది రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల, ఈ హైడ్రా భయంతో రియల్ ఎస్టేట్ కుదేలు కావడం వల్ల, రెవెన్యూ తగ్గడం వల్ల రేపు ఎఫెక్ట్ అయ్యేది ఎవడు? మనమే. మనకు రావాల్సిన గవర్నెన్స్ జరగదు, తర్వాత పథకాలు రావు, పథకాలు రాకపోతే మళ్ళీ అయితే శాంతి పద్ధతులు లేవని అదొక మళ్ళీ రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఇదంతా సైకిల్. ఇది మూర్ఖుడికి అర్థం ఈ మూర్ఖునికి ఈ చుట్టూ ఈ సేమలో ఐఏఎస్లు ఉంటారు కదా, వాళ్ళని చెప్పి ఉండాలి కదా. ఒకదాని మీద ఒకటి ఇట్లా సైకిల్ అవుతుంది. అది అది రిపుల్ అయ్యి ఘోరం అవుతుంది లాస్ట్. ఎంత నిర్లక్ష్యము, ఎంత అసలు ఇంత మూర్ఖత్వము ఎక్కడ కనిపించదు. మనం అనుకున్నట్టు నిన్న హిమాచల్ ప్రదేశ్ లో ఆల్రెడీ డబ్బులు లేక వాళ్ళకి 90,000 కోట్లు ఒక సంవత్సరంలో అప్పు ఇచ్చిరంట. చిన్న స్టేట్ అది. అవును. అయితే వాళ్ళు ఫ్రీ బస్ బంద్ చేసిరు, అప్పులు ఎక్కువై. కాంగ్రెస్ మన దగ్గర కూడా అదే కాంగ్రెస్ ఇక్కడ ఉంది కాబట్టి. కాంగ్రెస్ హిమాచల్ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ ఇక వాళ్ళ ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా వాళ్ళు పొంతన లేనటువంటి హామీలు ఇచ్చి, వాళ్ళకి శక్తి మించినటువంటి హామీలు ఇచ్చి, ఏదేమన్నా కానీ నాకు ఓటేయాలి అనే దృక్పథంతో గెలిచాను మిగతామన్నా చేసిరు. కానీ ఇవాళ జనాలు అట్లా లేరు. నువ్వు గెలిచింది చేయకపోతే నీ గోష్ బీక్తారు. అంతే. అట్లనే ఉంది. ఇవాళ హిమాచల్ తీసుకుంటే ఫ్రీ బస్ బంద్ అవుతుంది, రేపు తెలంగాణలో ఫ్రీ బస్ బంద్ అవుతుంది. నేను ఏమంటా, ఆల్రెడీ 1,00,000 కోట్ల దగ్గర రాబోతుంది అప్పు. ఆల్రెడీ 80,000 కోట్ల అప్పు ఉందంటే ఇప్పటికి ఈ రోజుకి, ఇంక్లూడింగ్ అన్ని. ఇంకా 9 నెలలు అయింది, ఇంకా 3 నెలలు ఉంది. ఇప్పుడు 9 ఈ గుంపమేస్త్రి అసమర్థుడు ఈ 9 మాసాలలో 70,000 కోట్లు అప్పు చేసిండు. 80,000 అయింది. అది అయి ఉంటది. నిన్న 3,000 కోట్లు ఇచ్చి రోజు పెరుగుతూనే ఉంది. అయితే మొన్నటి వరకు ఏం చెప్పారు ఈ మూర్ఖులంతా కలిసి, అప్పులు చేసిరని. నువ్వు అప్పు చేసి ఏ ప్రాజెక్ట్ పెట్టినవరా బాబు? ఇప్పుడు అదొక ఇంపార్టెంట్ కదా. పాత వాళ్ళు అప్పులు చేసినాక లెక్కలు ఉన్నాయి, కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి, ఇచ్చిన రుణమాఫీ రైతు బంధులు ఉన్నాయి. 9 మాసాలు నువ్వు చేసిన 70,000 కోట్లలో ఏ ప్రాజెక్ట్ కి ఎంత కేటాయించినావు? ఈ అప్పుల నుంచి దేనికి వాడిని చెప్పాలి?
నువ్వు రాగానే వైట్ పేపర్ అన్నావు కదా, ఇప్పుడు వైట్ పేపర్ ఈ దమ్ము మొగను కదా, చాలా పెద్ద మొగైనా కదా నువ్వు. ఈ రాష్ట్రంలో ఏ మొగలు అప్పులు ఏ బొక్కలో పోతున్నాయి అని ఇంకో పెద్ద విచిత్రం, అది బయటపడుతుంది ఎంత గదగలు అవుతుంది. ఇక ఆయన ఆర్థిక మంత్రి కూడా చాలా తెలివి ఆయన మంచిగా అబద్ధాలు నేర్చుకున్నాడు. అబద్ధాలు ఎట్లా చెప్పాలనో కుంభమేసం చూసి నేర్చుకుంది. ఇది ఒక అంశం అయితే, ఈ అసమర్థుల అంశం అయితే ఇది. నువ్వు కేంద్రాన్ని నిధులు ఆ కేంద్రం ఎట్లాగ ఇయ్యదు, గత 10 సంవత్సరాలు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇయ్యదు. నువ్వే కనీసం ఇవాళ ఆర్డర్ లెటర్ పెట్టిండు, నన్ను అడగనే లేదని. నన్ను అడగ పిచ్చి పుల్ల నన్ను అడగలేదు అంటుండు. ఎవరు హోమ్ మినిస్టర్ అంటుండు. ఇక సోయి ఉండాలి, సిగ్గు ఉండాలి మీకు. అసలు ఈ ఆర్థిక మంత్రికి ఈ ముఖ్యమంత్రికి నిజంగా సోయి ఉంటే, సిగ్గు శరం ఉంటే అసలు వీళ్ళు పనికిరారండి. ఇంకెవడన్నా ఉండే ఒక కాంగ్రెస్ పార్టీలో యువ ఎమ్మెల్యేలు మస్తు మంది వాళ్ళకన్నా ఇస్తే కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేయాలి. అంతే కదా, మనం వాళ్ళ గవర్నమెంట్ దింపమంటలేము. కాంగ్రెస్ పార్టీ ఇంకా అధిష్టానంలో చాలా మంది ఉండరు. ఇప్పుడు నువ్వు ఇరగదీపోయిన పర్లేదు కానీ ఉన్న వాటిని ఆగం చేయకుండా చాలు. చేసిండు బిజినెస్ యాజ్ యూజువల్ అంటారు. వైద్యాన్ని చేసినావు, విద్యాన్ని చేసినావు, అన్ని ఆగం పట్టించిన, వ్యవసాయం చేసినావు, కరెంట్ ఆగమైంది, అన్నీ నువ్వు ఏ రంగాన్ని 3 సార్లు కంప్లైంట్ చేసిన నేను ట్విట్టర్లో. ఆటోమేటిక్ రిమైండర్లు వస్తున్నాయి, మీ సర్వీస్ నెంబర్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి అని. ఎందుకు పోతున్నారని చెప్పేటోళ్ళు లేడు. ఇప్పుడు నీకు కారణం చెప్పురా అంటే నేను నెంబర్ అని అడగడం అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంది, టార్చర్ చేద్దామని కదా, అంతకు మించి ఏముంటుంది. నెంబర్ ఇచ్చినాం ఆయన కూడా చాలా చేసేదేమున్నది. కానీ ఇది ఒక అంశం అయితే, అసలు ఇంత జరుగుతున్న ఇన్ని వ్యవస్థలను నాశనం పట్టిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ ఉంది, 3వ పార్టీ బీజేపీ పార్టీ. ఆ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో 16% ఓటింగు, ఇక్కడ 30, పార్లమెంట్లో 30% ఓటింగ్ వచ్చింది, 8 ఎంపీలు గెలిచారు. ఏమైనా సపోర్ట్ చేస్తురా, ఈ ప్రభుత్వాన్ని ఏమైనా ప్రశ్నిస్తురా అంటే ఏమి లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే, అంతకుముందు పోయిన గవర్నమెంట్ లో ఒక ఎంపీ ఉండే, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి అయ్యిండు. ఒకటి కుక్క మొత్తుకునేది. అవును కదా, ఒకటే వరులుతుండే, ఇప్పుడు ఎందుకు వరులుతలేడు అంటే వీడాడు ఇద్దరు దోస్తులే. వరలాల్సిన అవసరం లేదు, నువ్వు అధికారంలో ఏమైనా చెయ్యి, అది కూడా చేస్తలేవు కదా. వీడు అడగలేదు, నువ్వు ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి, మరి మీరెందుకు లెటర్ పెట్టలే, పెట్టరాని ఎందుకు పెట్టియలేను? ఈయన మంచి దోషి గవర్నమెంట్ తెలుసు, వీళ్ళు పనికిరాలని తెలుసు. కాదు, ఈ గుంపుమేశ్వరి కంటే పనికిరాని వాళ్ళు వాళ్ళిద్దరు. వానికి కూడా రాష్ట్రం పట్ల పనికిరాని అధికారులు ఉండటం వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఇది అంటావు. ఈ రాష్ట్రానికి శని పట్టుకుంది, దౌర్భాగ్యం ఎంత దిగజారిపోతుంది అంటే రోజు రోజు మీరు చూస్తూ ఉండండి, దిగజారిపోతుంది, స్టాండర్డ్స్ దిగజారిపోతుంది. ఆల్రెడీ అది స్టార్ట్ అయింది. మనం ఈ 9 మాసాలలో ఏ పార్టీ దిగజారినాం, రేపు మార్చి వరకు లెక్కలు వస్తాయి అన్ని. మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది, అందరి బయట ప్రపంచానికి తెలుస్తుంది, వీళ్ళు చెప్పడం కాదు. అసలు వీళ్ళ వ్యూహం ఏంటంటే, బీజేపీ వ్యూహం ఏంటంటే, నేనేమంటా అంటే, ఈ గుంపు మేస్త్రి, ఈ బీజేపీ పార్టీ వీళ్ళొక కాన్స్పిరసీ ఉంది. ఇది అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు ఎవరితోటి, రేవంత్ రెడ్డి సైన్యం, బీజేపీ అధినాయకత్వం. రేవంత్ రెడ్డి సైన్యం అంటే ఎవరు? చంద్రబాబే కదా. రేవంత్ రెడ్డి నడిపించేది వాళ్ళు కదా. అవును, దానికి కూడా కారణం చెప్తాం. చంద్రబాబు నాయుడు ఎందుకు అంటున్నామంటే, దాదాపు అన్ని సంస్థలలో ఆంధ్రాకు సంబంధించి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళని నియమించినటువంటి సందర్భం ఉంది. తెలంగాణ కాదు, ఇప్పుడు అపాయింట్మెంట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమం అంటే నిధులు నియామకాలు, నీళ్లు కదా, నీళ్లను వదిలిపెడుతుంది, నియామకాలను వాళ్ళని చేస్తుంటాయి, నిధులను వాళ్ళకు 2500 కోట్లు అప్పనంగా చెప్తాయి. ఇక తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు అంటే, ఇప్పుడు తెలంగాణ అన్నోడు కూడా కాదనుకో, తెలంగాణ కావాలని అన్నోడు కూడా కాదు. అంటే ఫ్లాప్ షో చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కమిషన్లో పనిచేస్తుంది. ఒక విఫల రాష్ట్రంగా చూపెట్టాలనేది ఈ రాష్ట్రం మీద చాలా మంది కళ్ళున్నాయి. ఎప్పుడు ఎట్లా ఏ సమయంలో దాన్ని ఇప్పుడు ఈయన వాడుకుంటుంది దానికి. ఈయన ఒక పావుల మూర్ఖుడు అయ్యిండు, మూర్ఖుడు దొరికిండు, ఈ మూర్ఖుని వాడుతున్నారు. నేను ఒకటి చెప్తా, ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన బాధ చనిపోయిన తెలియదంట, కానీ వాడి చుట్టుపక్కల ఉన్నది తెలుస్తుంది. అవును,
అట్లనే మూర్ఖుడు మూర్ఖత్వము వాడికి ఏం కాదంట, మన చుట్టూ అంతే రాష్ట్రం మీద పడుతుంది కదా అదే ఆ ఎఫెక్ట్. ఈ మూర్ఖునికి ఏం కాకపోతే అధికారం ఉంది కాబట్టి రకరకాల వేసులో ఆయనకు లాభం జరగవచ్చు. వారి వల్ల మనం నష్టపోతాం, వానికే కాదు ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నష్టపోతున్నారు. అయితే బీజేపీ పాత్ర ఏంటంటే ఎంత అనుమానాస్పదంగా ఉందంటే బీజేపీ పాత్ర ఈ ఇంతకుముందు చెప్తున్న సందర్భంలో ఎలక్షన్ కంటే ముందు, అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు అప్పటికే వీళ్ళు లోపాయికారి ఒప్పందం ఉన్నది కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ కు కేంద్ర బీజేపీ. వాళ్ళకు ఉమ్మడి అజెండాలకు వచ్చారు, మనం కేసీఆర్ ని ఓడియడమే అంటే అజెండాకు వచ్చారు. బీజేపీ యొక్క అజెండా ఏంటంటే ఈ దేశంలో ఢిల్లీలో కేజ్రీవాల్ ను, తెలంగాణలో కేసీఆర్ ను, వెస్ట్ బెంగాల్లో మమతను, తమిళనాడులో స్టాలిన్, మహారాష్ట్రలో పవార్, శరద్ పవార్, వీళ్ళని లేకుండా చేయాలనేది వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఎజెండా. జీరో చేయాలి, చేయాలి. ఏ విధంగా చేయాలి, ఎట్లయినా చేయాలి. కారణం ఏదైనా ఉండవచ్చు, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆ ఉట్టిగా బట్టగాల్చి మీద వేయచ్చు, ఏదైనా కానీ ఎట్లా ఏ విధంగా అవకాశం వస్తే ఆ విధంగా దొక్కేయాలనేది బీజేపీ యొక్క ఎజెండా, వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా తెలంగాణలో భాగంగా ఢిల్లీలో కేజ్రీవాల్ దొంగ కేసు పెట్టి లోపడేసారు. ఇక్కడ పిచ్చి పాలన సపోర్ట్ ఇస్తారు, పిచ్చి పాలన సపోర్ట్ ఇస్తారు. ఈ కొంచెం కూడా వ్యతిరేకించేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళకి సోయి ఉండదు, వాళ్ళకి ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. దాంతో పాటు ఇప్పుడు మూర్ఖులు దొరికారు, ఈ మూర్ఖులకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇది బీజేపీ యొక్క పరిపాలనా విధానం. కాంగ్రెస్ ఆయన బడేబాయ్ కింద పనిచేస్తున్నటువంటి చోటమియా గుంపు మేస్త్రి వీళ్ళు ఎంత ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టించేదాకా నిద్రపోయే పరిస్థితి లేదు మిత్రులారా, గమనించగలరు. ఈ గమనించి మనం ఎప్పటికప్పుడు గమనిస్తుంటే మాత్రమే మనం ఆ పరిష్కారం ఎంచుకోగలుగుతాం. కాబట్టి గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.